దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధమైన చదువుల తల్లి క్షేత్రం నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తుల రద్దీతో శ్రావణ శోభ సంతరించుకుంది. పవిత్రమైన మాసంగా భావించడంతో పాటు మంచి ముహూర్తాలు ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు, పూజల తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత కుంకుమార్చన, అక్షరాభ్యాస పూజలు చేయించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా శ్రావణ మాసం చివరి రోజున శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారితో పాటు ఇతర వైదిక బృందం ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం విశేష పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో విశేష పూజల్లో పాల్గొని భక్తులకు ఆలయం తరపున ఉచితంగా పూజా సామాగ్రిని అందజేశారు. చదువుల తల్లి క్షేత్రంగా బాసిల్లుతున్న ఈ ఆలయంలో సరస్వతీ దేవితో పాటు మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లు కూడా కొలువై ఉండడంతో అమ్మవార్లకు తమ మొక్కులను చెల్లించుకున్నారు. శ్రావణ మాసంలో ఆలయానికి తరలి వచ్చిన భక్తులకు ఏ ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎవరు ఏమి రాజధాని